కడిగించి నీ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుదని ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి యోగ్యంగా మనలో పాల్గొనకు పాటలు వాక్యము నీ పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకమును దయచేసి పాటలు వాక్యాన్ని గ్రహించడమే దయచేసి మీ కటాక్షము చొప్పున మీరు వాళ్ళకు మేలు చేసి సందర్శించమని ప్రభా మీ దైవ శక్తిగా శ్రేష్టమైన నామం బట్టి కనికరగల నామం బట్టి ప్రభా మీరే తండ్రి కనికరించి రక్షించి ఈ యొక్క దయాపూర్వక సంకల్పంలో కొంత నడిపించాలని వేడుకుంటున్నాం ఆయన రసంలో బట్టి దీవించు అవును తండ్రి వారిని అవును ప్రభావితులు బట్టి మేము జ్ఞాపకం చేసుకున్నాము నుంచి ఆయన వచ్చినప్పుడు అవును ప్రభా మరి ఆ యొక్క పట్టుకు ఉదయం అవును తల్లి 9 గంటల నుండి అవును ప్రభా అక్కడ పని చేసుకుంటూ వచ్చిన మీరందరినీ జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా నేను మహిమానంగా అక్కడ మీరే అవును తల్లి కనికరించి వారి మెరుగై జ్ఞాపకం చేసుకున్నామని నేను మహిమానంగా మందులు కడిగిన వారిని అవును తల్లి కష్టపడిన వారిని కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం నడిపి దైవ తండ్రి మరి ఒకరిని ప్రేమించి సంపూర్ణమైన పరిపూర్ణ ఆరోగ్యంతో నింపుము ప్రభావ మీ నామ మహిమానంగా మీరే దర్శించి దయచేస్తుంది దాసులను ప్రేమించి ఆమెన యేసు సర్వాధికారి నామంలో స్వస్థత చిత్రవరంగా చేయి ఆమె తండ్రి నీ మహాకృపను బట్టి మీ ప్రేమను బట్టి మీ దయను బట్టి మీ యొక్క దయాపూర్వక సంకల్పం బట్టి ప్రభావ ఎన్నో విషయాలు అక్కడ స్వస్థపరుచుకుని వచ్చినారు ఇప్పుడు కూడా స్వస్థపరుచును ఆమె తండ్రి నీ దయగల కార్యంలో కనికరించి కుటుంబంలో జరిగించడం కొరకై దాసులు రెండులో జరిగించడం కొరకై మార్గం కొరకై కరుణించము కటాక్షించము మెరుగై జ్ఞాపకం చేసుకోము ఈ దాసుల ప్రభావంతో ఒకరు ప్రేమించి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపము నీ బలమైన కార్యాలలో కార్యాలయంలో నీ సన్నిధిలో సహవాసంలో నీ ఇద్దరు వచ్చిన మేమందరూ మా అందరిలో నీ ప్రభావం అక్కడో ఆమె మరి ఒకలో పనిచేయటకై ప్రేమలో పనిచేయటకై అక్కడ విడుదలైన వారిలో నీ ప్రభావం పనిచేయటకై నీ వాక్యం యొక్క ప్రభావం ఆమె మనిషిగా దయచేసుకుని మీరు ఇప్పుడు పెద్దలకి ఆనందమైన అనిపించుకొని ప్రభాషణ పరిచర్య పంట పరిచర్య సంవత్సరం దీవనకరంగా చేయమని మీకు అనాపట అక్షమ స్వప్న మనకు మేలు చేయవాడా మేలు చేయడంతో ఆనందపడవాడు ఇటు చూస్తుంటారు మీ యొక్క దైవ నామంలో దీవమైన మా అందరి పిల్లల్లో మీ కార్యం జరిగించుకోగలుగుతాయి మేమందరూ మీ సన్నిధిలో మా కుటుంబాలు సంతోషంగా నీ సన్నిధిలో గడపడం కంటే సర్వశక్తిగా యేసు నామం పేరుగా మా రాజు మాకున్నాడని ఆమె సకల దేవుడు తెలుసుకున్నట్టు మీ కళాకటాక్షముతో మాకు కార్యం జరిగిస్తున్నామని మమ్మల్ని క్షమించి కరుణించి మీ రక్తపరీక్ష గురించి మీరే ఆలయంతో నడిపిస్తున్నారు ప్రార్థిస్తున్నాం పట సంఖ్య 165 సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తిన నోటలు నిత్యము ఆయన కీర్తిన నోటలు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను యెహోవాకు ప్రార్థించాలా నా భయమంతా తొలగించెను యెహోవాకు ప్రార్థించాలా నా భయమంతా తొలగించెను జమలానికిలో నా తోడుండి జమలానికిలో నా తోడుండి జీవితం
సంఖ్య 127, 25. ఇంకా 25, 27 కొత్త పుస్తకము 27. యేసు ప్రభుని సంకల్పములు మారవుయన్నటికి మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు Hallelujah.
Yes,
యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు వచనం చదువుకుంటాం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళి యేసు బలి వాళ్ళ పండుగకు వెళ్ళాను. ఎనిమిదో అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము శాస్త్రులను పరిచయులను వ్యభిచారముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను వారి మధ్య నిలబెట్టి మొదటగా ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టబడను. అటు వారిని చదవండి. కుమారుని ధర్మశాస్త్రంలో మోసే ఆజ్ఞాపించింది కదా, ఆయనను నీవేం చెబుతున్నారని ఆయన మీద నేరం మోపడని ఆయన శోధిస్తూ ఇలాగా అడిగి, అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిస్తుండెను. చెప్పి మరలా వంగి నేల మీద రాయిస్తుండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వాళ్ళు ఎక్కడున్నారు, ఎవడును నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు నీవు వెళ్ళి పాపము చేరుమని ఆమెతో చెప్పాను. ప్రార్థిస్తున్నాం. నమస్కరిస్తున్నాం. వాడి మీ కటాక్షములు తండ్రి నాయనతో గురించి నన్ను వాడుకోవడానికి దయ చూపించు. మీకన్నా వాత్సల్యం బట్టి వాత్సల్య బాహుల్యం దయగల తండ్రి ఇది ఈ ప్రజల శివరాత్రి శివస్థాపన పరుచుకో. మనం మాత్రం నరమాత్రం నా ఎందుకు కనికరపడి
దేవుని అయోగ్యులుగాను శుభ్రాంతలేని పనివారిగాను సత్య వాక్యం సరిగా ఉపదేశించేవారిగా మీ అందరూ నిలబెట్టుకుని వాడుకుంటే నీ సాగులు కూడా వేడుకుంటున్నాం. దయలు తండ్రి నోదైనా ఏసయ్యా నిన్నే సుధిస్తూ కనికరపడి జాలిపడి నీ అపారమైన ప్రేమతో ఇదే శరీరం మట్టి గర్భం వాడుకోమని మీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం దయచేసి నీ మాటలు ఈ దినం నుంచి కనికరించి నీవే పలికిస్తున్నామని ఆనాడు వర్గం పలికించిన దేవుడు ఆ దేవుడు ఈ వేగులకు ఒకటే రీతిగా ఉండేవాడు. ఆయన కనికరపడి జాలిపడి మీరే నన్ను వాడుకొని నీ మాటలు నీ వాక్యాలు ఆరాధన పడతాయి, బలా పడతాయి. పలికించుకొని మీ ప్రసిద్ధ సింహాసనం మా మధ్య నుంచి మీరే ఆదిత్యమైన నడిపించుకొని అధికారం ఆధిపత్యంతో జరిగించుకున్నామని మనిషిని ఇచ్చిన బట్టి జరగకుండా సర్వలోకనాథులకు యేసు సర్వాధికారి నామం పేరుట మీ అధికారం ఆధిపత్యంతో మీరు నడిపించాలని చేస్తాము చూస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ తండ్రి. పోతావా ఎవరొద్దు ఆడదైపోయినా పోవాలి ఎవరొద్దు అందరూ లోపలండి. దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా మనము దాన్ని చదవాలి, దాన్ని ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా సువార్తల్లో 4 సువార్తలు అంటే మానవునికి గొప్ప సువార్త. నా బతుకు ఇది గొప్ప వార్త, ఇది నా ఆత్మీయ జీవితానికి ఒక శ్రేష్టమైన సర్వోన్నతమైన వార్త, ఇది మహామహిమగల వార్త. ఇది నాకు నా జీవితానికి నా బతుకు యుగములకు సంతోషం ఇచ్చే వార్త ఈ యొక్క సువార్త. కాబట్టి అటువంటి సంతోషకరమైన ఈ సువార్తలను జాగ్రత్తగా చదవాలి, దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి, ధ్యానించాలి. ఇక్కడ మనం చదవడిన ఈ భాగంలో ఈమ పాపాత్మురాలు వ్యభిచారంతో పట్టబడింది. అందరు తీసుకువచ్చినారు, చుట్టూ నిలబడినారు. ఆమె మధ్యలో నిలబడి ప్రభు కాలం నిలబడుతుంది, ప్రభు చుట్టూ నిలబడినారు. ప్రతి వారి చేతిలో రాళ్ళు ఉన్నాయి. మోసే ఆజ్ఞాపించిన ప్రకారం రాళ్ళతో కూడా చంపాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వ్యభిచారం చేయబడిన స్త్రీ పట్టబడితే ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి. ఒక దుర్బోధకుడు ఎవడు కనపడినా వాడు రాళ్ళతో కొట్టి చంపాలి. దేవుని దూషించిన వాడు ఎవడు కనపడినా వాడు రాళ్ళతో కొట్టి చంపాలి. అంటే రాళ్ళతో కొట్టేది కొన్ని శిక్షలు అక్కడ ఈదులలో ఉన్నాయి కదా. అందరూ చుట్టూ నిలబడుకున్నారు, చుట్టూ ఉన్నారు. వాళ్ళు అడిగారు ఒక మాట, ప్రభా మరి మోసే రాసినాడు కదా ధర్మశాస్త్రంలో తనతో కొట్టి చంపాలని, మరి పట్టబడింది మేము పట్టుకోవాల్సిన నీ కాడికి పరిగెత్తుగా నీ కాడికి వచ్చింది కాబట్టి చెప్తున్నాము. అంతకుముందు వాళ్ళు కొట్టలే, ఎందుకు కొట్టా? ఆడున్నగానే కొట్టచ్చు సాయంత్రం. నేను ఆ రోడ్డు మీద కొట్టా కదా, గురికి కొడతా. నేను ఆ రోడ్డు మీద కొడతా, నేను కొడతా. రైతు కొడితే తలకాయకి పడాలి, పక్కన పడదు. రేటు పడితే రైతు పడితే తలకాయకి పడాలి, తలకాయకి పడాలి. అంటే గురికి కుట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్లో ఎబ్రాహీమీలు ఒడిసంతో కొడతారు. ఒడిసంతో కొడితే వాడు ఎవడైనా సరే దానికి దేంతో కొట్టాడు కనుక నువ్వు ఉరికితో కూడా తప్పించుకోలేవు దెబ్బ పడితే కదా. వాళ్ళు తీసి కొట్టారనుకో ఏడైనా బోలముక్క పడాల్సిందే లేటు పడితే. కానీ ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఆమెను తోడుకుంటా ఎందుకు వచ్చారు? ప్రభువును శోధించడానికి తీసుకొచ్చినారు. ప్రభువు శిక్షించాడా? ధర్మశాస్త్రం పాటించాడా? ఈయనకు దేవుడి గ్రంథం మీద నమ్మికుందా లేదా? ఉత్తుత ప్రవర్తన శోధించడానికి వచ్చినారు.
శోధించడానికి వచ్చినాడు. అయితే ప్రేమగల రక్షకుడు, ప్రేమగల దేవుడు, బుద్ధి విజ్ఞానముల సర్వసంపదకు గుప్తమైన వాడు. సరే తెలిసిన మంచిదే, మీరు పాపం అంటే కొట్టండి అన్నాడు. అది పాపమే కదా, వ్యభిచారం పాపం అని చెప్పినారు, మంచిదే, కొట్టది. అయితే ఎవడు కొట్టాలి మరి? ఆడు కొట్టాలి, పాపం లేనివాడైతే కొట్టు అన్నాడు. అందరూ ఒకరి మార్చుకుంటారు, వెళ్ళ అందరూ పైన జంప్ అయినారు. లేరు. ప్రభువుని చూసి కొడుతుంది, ఈయనేమంటాడో, ఏం శిక్ష పెడతాడో అని ఆయన కూడా కొడుకుతా ఉంది. అమ్మా, ఎవరు నేను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా శిక్షించను పో. ఇక మీద పాపం చేయాలి, ఇక మీద పాపం చేయాలి. ఈ ప్రేమగల మాట, ఈ దయగల మాట ఆమెకు జ్ఞాపకం ఉంటుందా ఉండదా? ఆయన ఆ దినం ఆ మాట మాట్లాడకపోతే ఆమె శరీరము రక్తం ముద్దే కుప్పుకూలిపోతుంది. నేనేం మాట్లాడుతున్నానంటే, అమ్మా మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. ఆమెకు ఇప్పుడు ఆయన ఎవరో తెలిసిందే తెలియదా? యేసు ప్రభు ఎవరో ఆమెకు తెలిసిందే తెలియలేదా? తెలిసింది. అయితే ఏం మాట్లాడినాడు, ఒక్క మాటతో ఎవడు కూడా మాట్లాడలేక వెళ్ళిపోయేది కదా. నన్ను కూడా శిక్షించబోయా, నన్ను కూడా ప్రేమించి ఆత్మవిషయాలని మంచి బోధన నా బతుకులో చేశా. ఇక మీద ఎప్పుడే కానీ అట్లా చేయొద్దమ్మా, దేవుని విధంగా చేయొద్దమ్మా అని చెప్పే కదా. నాకు కూడా ఏం బోధపరిచిన ఆయన ఒక మాటలోనే నా బతుకంతటి మార్చే ఒక ప్రేమగల మాట నాతో మాట్లాడనే అనేది ఆయన జ్ఞాపకం ఉందే లేదా? అసలు తర్వాత ఎవరైనా కొట్టారనుకో, నేను వెలేసామన్నారనుకో, ఈదులు వెలేస్తారు. యేసు ప్రభువును దేవుడుగా, క్రీస్తుగా ఎవరు అంగీకరించినా వెలేస్తారు. వాళ్ళు వెలేసినా భయపడతారా? భయపడదు. ఎందుకు? తన దేవుని ఆయన తెలుసుకున్నది, తమ రాజును, తమ రక్షకుని ఆయన తెలుసుకున్నది. ఈయనరా ఈయనే మెస్సి అంటే ఈయనే, దేవుడు అంటే ఈయనే నన్ను క్షమించినాడు, నన్ను కూడా శిక్షించలే, క్షమించినాడు. నేనేమంటానంటే, అట్లు నన్ను క్షమించిన దేవుని. అమ్మ మీరు ఇంకా రాలే లోపల చూసినాక మీకు ఇవ్వలేదమ్మా, నల్లకలు విరిగిపోయినమ్మా అక్కడికి. వాక్యం విన్నాక పని చేయాలమ్మా. దయచేసి మీరు వాక్యం వినకుండా, ఆరాధించకుండా మీరు చేయొద్దు. ఇన్నిసార్లు తెలుసన్నా కనుక ప్రభు యేసుక్రీస్తు శక్తి గల శ్రేష్టమైన నామంలో, ఘనమైన నామంలో ఆమెకు ఎన్ని కష్టములు ఆమె జీవితంలో ప్రార్థించినా దేన్ని లెక్క చేయరాదు, దేన్ని ఆయన లెక్క చేయదు. అది నీకు నాకు జ్ఞాపకం. ముందుకురా. కనుక అతి జ్ఞానము, అతి అనుభవము మనకు ఉండాలి. అదే అమ్మా, మీరు తెలియని దాన్ని, మేము తెలిసిన దాన్ని, మేము తెలిసిన దేవుని ఆరాధిస్తున్నాం కదా. మీ మనోనేత్రములు వెలిగించబడినందున చదవండి. పెద్దల ఎపిసోడ్ రాసిన పత్రిక 1:17 వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎత్తిదో, పరిశుద్ధుడు ఆయన స్వాస్థ్యం యొక్క వైశ్యము ఎత్తిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు
దృష్టిలో మన యందు శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. కనుక ఇప్పుడు ఆమె తెలుసుకోలేదా? తెలుసుకున్నది. మరి ఇబ్రాలు శాస్త్రులు పరిచయం ఉన్నారు కానీ తప్పు చేసి శిక్షిస్తా వచ్చినారు కానీ అమ్మ తప్పు చేయ వ్యభిచారం పాపమని అది ఘోరమైన శిక్ష భరించదు, వద్దు తలదెబ్బలు పడతాయి, వద్దు చేయొద్దని మాకు మేము కూడా కూడికలకు పోతాము. ఆ సమాజ మందిరానికి పోతే మాకు ఎవడు బోధించలేకపోయా, మాకు అట్లు బోధ చేయలేకపోయి ఈయన ఎంత చక్కగా మాకు బోధించా. ఆయనకు ఉందా? ఉంది, ఆమె దగ్గర ఉంది. కనుక ఆమె యొక్క పిలుపుంది. అయ్యో ఇక మీద పాపం చేద్దామా? పిలుపుంది ఆమెకు. ఎవరు శిక్షించలేదు? నేను కూడా శిక్షించను పో, నేను కూడా శిక్ష వేయను పో. పిలుపుంది, మాట్లాడే పాపం చేయకు బోధద్దా. కనుక ఆమె ఎప్పుడు ఎలాంటి ప్రభువును మరవదు ఆయమ్మ. ఎందుకంటే పాపములు పోవడము, పాపములు తీసివేయడము, పాపములను బట్టి శిక్షించక అదే దాని అంటారు కదా 103వ కీర్తనలో. ఏమంటాడు? మన పాపములను బట్టి మనము శిక్షించలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. కనుక ప్రతిఫలం ఇయ్యలేదు, ప్రతీకారం చేయలేదు. ఆయన మన సంకటను కుదిర్చిన వాడు, మన పాపములన్నీ క్షమించిన వాడు. దానిని మర్చిపోలే. కనుక నీ పాపములు క్షమించబడిన సంగతి నీకు జ్ఞాపకం ఉండాలి. నాకు జ్ఞాపకం వస్తే నేను హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధిస్తాను, నా మనోపూర్వకంగా దేవుని స్తుతిస్తాను, కీర్తిస్తాను. నా పాపాలను క్షమించినాడు, నా పాపములన్నీ క్షమించినాడు, నా పాపములన్నీ తీసేసినాడు, ఇక మీద పాపం చేయకని కూడా నాకు బోధించినాడు. కనుక ఆ ప్రేమ గల మాటలు జ్ఞాపకం ఉంటే ఎప్పుడు పాపం చేయలేరు. అది దేవునికి విరుద్ధమైన పాపము, అది శిక్షకు దండనకు పాత్రమైన కార్యమని. అందుకే మోషే గారికి దేవుడు అలాగే సెలవిచ్చినాడు. ఎవడైనా ఇప్పుడు కూడా అరేబియా కంట్రీస్లో అక్కడ బహిరంగంగా ఉరిదీస్తారు. ఎవరైనా స్త్రీ వ్యభిచారం చేస్తే పట్టబడితే బహిరంగంగా ఉరిదీస్తారు. పెద్ద కూడలిలో నిలబెట్టి ఉరిదీస్తారు. అక్కడ కూడా ఉరిదీస్తారు. కనుక కొంతమందికి వ్యభిచారం అనే పాపము ఏమని అనిపించదు, అబద్ధమైన పాపము ఏమని అనిపించదు, ఏ పాపం కూడా మనకి ఏమనిపించదు. క్షమించబడినాను, నా దేవుడు నన్ను క్షమించినాడు, క్షమించి నా పాపం అంతా కడిగినాడు అనే ఆ జ్ఞానంలోకి ఎంతమంది రాలేరు. అటువంటి పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించలేరు, దేవుని మహిమపరచలేరు. నా శిక్ష తప్పైంది, శిక్ష నుండి దేవుడు నన్ను తప్పించాడు అని వారు ఆరాధించలేరు. కనుక దేవుని హృదయపూర్వకంగా గ్రహించి ఆరాధించుట, సువార్తలు జాగ్రత్తగా చదివి ఆరాధించుట. కనుక వ్యభిచారిని, దొంగను, మోసగాడిని, అబద్ధికుడను, అన్యాయస్తుడను, వేషధారిని, ఎంతో ఘోరమైన ఈ ప్రపంచంలో ఎన్ని పాపాలంటే అన్నీ నా యందు నివాసం ఉంటూ వచ్చినాయి. నా రాజు, నా దేవుడు, నా రక్షకుడు నా యందు దయచూపుతూ వచ్చినాడు, నన్ను క్షమించినాడు. నాకు జ్ఞాపకం ఉంది, నీకు జ్ఞాపకం ఉంది. అప్పుడే నేను హృదయపూర్వకంగా మన ప్రభువును ఆరాధించగలను. పౌలు జ్ఞాపకం ఉంది, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, పాండికరుడను. జ్ఞాపకం ఉంది అతనికి. పూర్వము నేను ఎత్తివాడిను జ్ఞాపకం ఉంది. కనుక అటువంటి జ్ఞాపకం నీకు నాకుండాలి. నా పాపములు క్షమాపణ కొరకై అనంతమైన దేవుడు భూమి ఆకాశమును కలగజేసిన వాడు నా పాప శిక్షను భరించుటకాయి నరుడుగా మానవుడుగా పుట్టి నా కోసం వచ్చిన ఈ లోకాన్ని నశించి నరకానికి వెళ్ళకుండా నన్ను వెతికి రక్షించుటకే వచ్చినాడు. ఏమి వెతికినా నన్ను ఏం వెతికి నన్ను పట్టుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు, నాకు రక్షణ ఇచ్చినాడు.
నేనేమి వెతకపోతే, నేనేమో ఆలోచించకు, నా యొక్క పాపాన్ని గురించి నేనేమీ ఆలోచించలే, నేనేమి తలచకపోతే ఆయనే సంకల్పించినాడు. ఆయనే సంకల్పించి ఆయనే జ్ఞాపకం చేసుకొని నన్ను తిరిగి నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించి తన యొక్క శిలువను గురించిన సువార్త నా శివులకు వినిపించి నన్ను తెచ్చుకొని మందిరంలో పెట్టుకున్నాడే. నన్ను తెచ్చుకొని తన మందిరంలో తన ఎదుట నిర్దోషునిగా పరిశుద్ధునిగా నా రాజు నా రక్షకుడు నిలబెట్టుకున్నాడే కదా. నేనేం చేయలే ఇందులో నా ప్రయత్నము ఏమీ లేదు. పాపను రక్షించటకు ఈ లోకానికి వచ్చినాడు. నేనేం నమ్మని చెప్పినారా అని నేనేం పిలవలే, వచ్చినాడు. నేను పాపి నా జ్ఞాపకం చేస్తున్నాడు, పాపినేనయ్యా అని నేను ఒప్పుకుంటూ వచ్చినాను. నన్ను యోహాను రాసిన సువార్త 16 వెరీ గుడ్. ఆయన వచ్చి నువ్వు కాదు, నువ్వేదో పెద్ద మేధావిని పాపాలు ఒప్పుకున్నావా? ఆయన రాకుండా ఎవడు పాపాలు ఒప్పుకోలేడు. ఆయన లేడు కాబట్టి నువ్వు పాపాలు ఒప్పుకోలేకున్నావు. నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ అవివేకమును బట్టి, నీ అన్యాయం బట్టి, నీ గర్వమును బట్టి, నీ కొమ్మును బట్టి అంటారు దేవుని వాక్యము. వారి హృదయము కొమ్ము పట్టినది. నేను అనలే, దేవుడే అన్నాడు. కనుక ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపాలొక్కు నా బిడ్డ, నాకు వాడితే పాపాలొక్కుమా, నీ పాపాలు నేను చెల్లిస్తుంది. ఓ ఎవరునా పాపాలొక్కో, నీ పాపాలొక్కో, క్షమించబడతావు, నీ పాపం నుంచి విడుదల పొందుకుంటావు. నా ఎద్దకు రా, నీ పాప క్షమాపణ కొరకే నేను శిలువలో రక్తం చెందించిన అని ఆయన వాక్యమును మనకు వినిపించి మన లోపల మన హృదయంలో ఒప్పింపజేస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి. నీతి ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో. నేను ఇచ్చే నీతి నీకు. నేను నిన్ను నీతిగా నడిపిస్తా. ఈ నీతి మార్గంలో నేను నిన్ను నడిపిస్తా. నువ్వు నడవలేవు. ఇవన్నీ ఒప్పింపు. తీర్పుంది, భయంకరమైన తీర్పుంది. ఒక దినము తీర్పు తీర్చబోయే ఒక దినం ఉంది, భయంకరమైన తీర్పు. ఆ తీర్పులోకి నువ్వు రాకుండా నువ్వు కృపలో ఉండాలని నీకోసం నేను వచ్చిన. పాపాలు ఒప్పుకో, మనము ఒప్పుకునే కదా ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పవిత్రపరుతాడంటే కూడా మనం పాపం ఒప్పుకోము. పాపాలు ఒప్పుకోరు. నా పాపాలు క్షమించు అన్నారు కదా. ఎంత మొండితనము కదా, ఎంత తిరుగుబాటు లోపలుంది. కనుక ప్రభువు యేసుక్రీస్తు నామమునందు నేనేం మాట్లాడేదంటే ఆ అమ్మాయి ఏం గమనించింది? నా పాపములు క్షమించింది. పాపం అమ్మ నేను కూడా క్షమించిన అమ్మ, నేను కూడా నీకు శిక్ష వేయండి. పాపాన్ని బట్టి నేను కూడా శిక్ష వేయను. ఇక మీదట పాపం చేయొద్దమ్మా, చేయొద్దు. కనుక ప్రభువు యేసుక్రీస్తు శక్తిగల నామములో ఆయన వచ్చే మనకి కార్యం చేసింది. సరే, 9వ అధ్యాయంలోకి వద్దాం. ఒక పుట్టుగుడ్డివాడు అందరూ అడిగారు, ఏం ప్రభా పుట్టుగుడ్డివాడుగా పుట్టాడు, వీడు పాపం చేసుకున్నాడా, వాళ్ళ అమ్మ వాళ్ళ పాపం చేసినాడా, ఎందుకు బట్టి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అడుగుతాం. అంటే వీడు పాపం చేయలేదు, వీళ్ళ నాయనమ్మ కూడా పాపం చేయలేదు, ఇది దేవుని యొక్క మహిమార్థంగా వీడు పుట్టాడు అని చెప్పినాడు. సరే, మనం పిలిచి ఉమ్మేసి, ఇది మనకందరికి చాలా మందికి తెలుసు కదా, ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు పూసి పొయ్యిలో ఏమో కొనేటవే కడుక్కో అన్నాడు. కడుక్కున్నాక ఆయన కళ్ళు వచ్చినాక నువ్వు తెలియదు, నువ్వు ఆడుకునే, అవునన్నా ఆడుకునేవాడిని అన్న ఆడుకునేవాడు. ఎవరు బాగా చేసినారా నీకు? ఏమో తెలియదా, నాకు ఏసున్న ఆయన వచ్చినాడు, ఆయన బాగా చేసినా, నాకేం తెలియదు. ఇప్పుడు ఏ దినం రాది? విశ్రాంతి దినం బాగా చేసినా, విశ్రాంతి దినం ఆశ్రయించింది కాబట్టి నువ్వు ప్రవక్త కాదు, నువ్వు దొంగ బోధకుడివి అని ఆయన తప్పుకోమనికి
చెప్పడానికి వాళ్ళందరూ ప్రయత్నించాను. ఏం మాట్లాడుతారంటే, ఆయనను ఎరుగుటకైనా మేము తెలిసిన దాన్ని మీరు తెలియని దాన్ని. నేనేం మాట్లాడుతుంటే, ఈ సువార్తల్లో వాళ్ళు జాగ్రత్తగా గమనించాలి. ఇది వ్యక్తిగతంగా ఆమె తెలిసిందా? ఆ పాపముతో పట్టబడిన స్త్రీకి వ్యక్తిగతంగా ఆమె తెలిసిందా? ఈ గుడ్డివాడికి వ్యక్తిగతంగా తన కన్ను ఎవరు బాగా చేసినారో తెలిసిందా? నేనేం మాట్లాడుతుంటే, నీ వ్యక్తిగతంగా నీ హృదయానికి యేసు ప్రభు యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యము నీకు తెలియాలి. ఈయన కళ్ళు తెరవడినాయి, చూసినాడు. నేను చూడలే ఏసంత ఇన్నాను, కడుక్కున్నాక బాగైనాయి, కానీ ఆయన ఎక్కడుంటాడో నేను చూడలేదు అన్నాడు. వాళ్ళు ఆయన వాళ్ళమ్మని పిలుస్తారు. చూసినారా వీడు నివాడినా, వీడు నిజంగా పుట్టాడినాయి, అది నిజంగా పుట్టాడే. అప్పుడు కడుపులో నుంచి వాడు గుడిదంతా పుట్టాడు, కడుపులో నుంచి కళ్ళు లేవు, మూసుకుపోయే పుట్టాడు మావాడే అని. వాడికి ఎట్లా బాగైందిరా? అయ్యా మాకు తెలియదు. ఎందుకు? వాడు వెలివేస్తారని చదవనే వచ్చినాం. 22లో వచ్చినాం. భయపడి విలేస్తారు. మన రానియారు, మందిరాలకు రానియారు. అది వారు చేసే పని. వాళ్ళు ఏమంటున్నారు? 23లో వచ్చినాం. వాడిని అడగారు, మమ్మల్ని అడగాలి కదా మీరుతా. వాడిని అడగాలి, నన్ను మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు? కనుక వాడిని మాటికి అడుగుతుంటే, ఏమయ్యా మీరు ఆయన శిష్యులు కావాలంటారా? అదే మేము మోసే శిష్యులం రా అంటున్నారు. మోసే శిష్యులు అయితే పరలోక పొందరా? పోలేరు. యేసులో శిష్యులు అయినప్పుడే పరలోక రాజ్యం వచ్చేది. మోసే శిష్యులకు పరలోక రాజ్యము రాదు. ఎందుకు? నిబంధన మారిపోయింది. కనుక కొత్త నిబంధనలో ప్రభువు లేకుండా, ప్రభు యొక్క రక్తము లేకుండా ఎవడూ పరలోక రాజ్యం పోలేడు. ప్రభు యొక్క శిలువ రక్తంలో కనపడకుండా ఎవడూ పరలోక రాజ్యం చేరలేడు అని వాటితో వాదించుకొని ఏం చేసిందని వెలివేసిరని యేసు విని. చదవండి 35లో వచ్చినాం. వాని వెలివేసిరని యేసు విని వానిని చూసారా? అది గుర్తుపెట్టుకో. మాకింత అవమానం తల్లి, మాకింత ఘోరం తల్లి, మాకింత పరిస్థితులు తల్లి, మాకిట్ట తల్లి, అట్ట తల్లి అనుకుంటాం కదా మనం కదా. వాని వెలివేసిరని యేసు ఎరిగి వాని యొద్దకు వచ్చెను. నేను ఏ అవమానం జరిగినా, నిన్ను ఎవరు వెలివేసినా, నీకేం జరిగినా, నీకెంత కష్టం వచ్చినా నీతో ఉండువాడు. అది నీకు తెలిసిందండి. ఇది సువార్త. ఇవి సువార్తల్లోని మాటలు ఇవి. అరే ఈ ప్రభువు నాతో అట్లుంటాడా? నాతో ఉంటాడా? నాతోనే ఉంటాడా? నా కాడికి వచ్చినాడు అంతవైపు వచ్చినాడు. కనుక వాడి ఎందుకు వచ్చి వాడికి ఏం చెప్తున్నాడు? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అడిగితే అందుకు వాడు, ప్రభువా ఆయన నన్ను గురించి, ఆయన ఎవరు? నేను ఆయన విశ్వాసం ఉంచి ఆయన ఎవరే? ఆయన ఎందుకు లేదే? యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే, నేనే మాట్లాడుతున్నా. కనుక మాతో మాట్లాడుతున్న దేవుడు, నా యొద్దకు వచ్చిన దేవుడు. ఈ ప్రేమగల సందేశములను మనము జాగ్రత్తగా స్వార్థలను గమనించాలి. కనుక నేను ఎవడు వెలివేసినా, ఎవడు ఏం మాట్లాడినా, ఎవడు నిన్ను తృణీకరించినా నీ దేవునికి ఎంతమంది తెలిసిపోతుంది కదా. దావీదు రాజు కదా, అభిషేకించబడిన వాడు కదా.
వ్యభిచారం చేస్తేనే ఏది తెలిసింది? ఎవరికి తెలియదు? భర్త కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఏమి తెలిసింది? దేవుని తెలిసింది. అతను పంపించిన చెప్పుకో ఎట్లా చెప్పాలంటే అది ఒక ఉపమాన రీతిగా చెప్పని ఉపమానం అక్కడి నుంచి మొదలైంది. ఉపమానము అక్కడి నుంచే మొదలైంది. కనుక అన్యాయస్తుడవు నువ్వు, ఆ మనుషుడవు నీవే, ఆ శిక్షకు పాత్రుడవు నీవే 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 కదా. అన్యాయం జరిగిన వెంటనే ఎవరు తెలిసింది? ఉరియాకు అన్యాయం జరిగిందని ఎవరు తెలిసింది? బెత్షెబాకు అన్యాయం జరిగిందని తెలిసిన పెట్ట ఎవరికి తెలిసింది? ఎవరికి అన్యాయం జరిగింది? ఉరియాకు అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయము? ఉరియాకు అన్యాయము. ఉరియా భార్య తీసుకుపోయి తన కవిట్లో పెట్టుకున్నాడు కదా. ఎంత క్రూరమైన సంగతి, ఎంత క్రూరమైన సంగతి కదా. ఆ మనుషుడవు నీవే నీవే. కనుక కొత్త నిబంధనలు కూడా ఎవరి పేరు ప్రస్తావించాడు? చేయండి మత్తయి వార్తలో మొదటిదేవుడు బేసిబాను పేరు తేనా? బేసిబాను అమ్మ కనిన కుమారుడు సొలొమోనులే అనిడా అటన్నే చదవండి. దావీదు అమ్మా ఆలోచన తెలుసుందమ్మా. 5వ వచనంలో నయస్సును సల్మాను కైను సల్మాను రాహును బోయజు కైను బోయజు యెషయా కైను దావీదు ఉరియా భార్య అయిన ఉరియాని తీసుకురాడు ఇక్కడ. ఉరియాని తీసుకురాడు ఇక్కడ. ఏమి దావీదు బెత్షెబాను కైనా సొలొమోనును చెప్పొచ్చు కదా, సొలొమోనును చెప్పొచ్చు కదా. ఈ ఉరియా దావీదు కంటే గొప్ప నీతిమంతుడు, గుర్తుపెట్టుకోండి. ఈ ఉరియా దావీదు కంటే గొప్ప నీతిమంతుడు. ఎట్లంటావు? అభిషేకించమని మనం పెట్టుకొని అని మన నాకైతే కాన్ఫిడెన్స్ చూస్తున్నాడు. ఏదో చెప్తాను అని నిజమే అంటాం, ఎవరైనా అంటాం. ఏమైనా దావీదు అభిషేకించబడింది కదా, ప్రవక్త కదా, ఆయన ఎందుకు అంటున్నాము అంటాం, నిజమే. కానీ యుద్ధం జరుగుతుంటే దావీదు రా అని ఆయన దావీదు ఉరియా రా అని ఇంటికి పిలిచి విందు చేసి విందు పెట్టి కాపించి మత్తుడై తన భార్య గారికి పోతే ఆ గర్భం నీళ్ళు చుట్టుకోవాలని చెప్పడానికి ప్రయత్నం చేసిన మన దావీదు అభిషేకించబడిన వాడే. ఎంత మోసం ఉందో చూసుకోండి. ఎంత మోసం ఉంది, ఎంత అన్యాయం ఉంది కదా. నా ఏలిన వాడ నేను అట్లా పోలేను. నా దేవుని సైన్యము యుద్ధంలో ఉండగా, నా దేవుని యుద్ధంలో ఉండగా నేను ఎత్తు వెళ్ళి తిని తాగి నా భార్యతో నేను సంతోషిస్తాను. అక్కడ రాసినాడు, చదవండి ఇంటికి పోయిన తర్వాత. చదవమ్మా. నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలాగూ చేయవాడని కాదు, అటువంటి కాదు నేను. కనుక అక్కడ పోలే ఒక నీతిమంతుడు. యుద్ధంలో పోవాలా, యుద్ధం చేయాలా, దేవుని సైన్యం ఉండాలా, దేవుని మనసు ఉండేవసరా, నేను ఉండాలా అని ఉన్నాడు. ఈయన చేసిన దావీదు అభిషేకించబడి ఎక్కడున్నాడయా అనుకొని నిద్రపోయి ఒళ్ళు నిలుచుకుంటా అట్లా మహల్ మీదకి వచ్చి చూస్తే సుందరంగా కనబడితే నాకు కావాలని కోరుకున్నాడు. అందం ఉంది కదా, నాకు కావాలని కోరుకున్నాడు. మనిషి పంపించాడు, తెప్పించుకున్నాడు. విచారం చేసినాడు. విచారం చేసి కడుపైనాక అది నా మీదకి రాకూడదని వాడి మీద దొబ్బని కానీ పంపించినాడు కదా. మనం ఏమంటాం, ప్రవక్త కదా అని తప్పుపట్టడానికి అర్థమా తప్పును? అట్లా కాదు. అట్లా నువ్వు ఆపితే దేవుడు ఆపుతాడా? ఆపడు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఎవరికి ఏ అన్యాయం జరిగినా, తన ప్రజలైన వారికి ఎవడు ఎలాంటి అన్యాయం చేసినా వెంటనే స్పందించువాడు. గుర్తుంచుకోండి. దానికోసం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాబోతు కళ్ళం
నాబోతు యొక్క ద్రాక్ష తోట. ఎవరు తీసుకున్నారు? ఎవరు? అహబు యెజెబెలు కదా. తప్పుడు సాక్ష్యం పుట్టించి రాళ్ళతో కొట్టించి పంపించినారు. ఎందుకు తప్పుడు సాక్ష్యం పుట్టించినారు? ఇది ఏ సాక్ష్యం? అది ఏ సాక్ష్యమో చెప్పాలి. రాళ్ళతో ఎందుకు కొట్టినారు? ఏ సాక్ష్యం? తప్పుడు సాక్ష్యం విభజన చేశాడా? మరేంది శరీరం ఎందుకు వెళ్తుందో, ఎందుకు అసలు ప్రేమి శరీరం కాదు ప్రేమ. వీడు దేవుని దూషించాడు అని తప్పుడు సాక్ష్యం పుట్టించి దేవుడు దూషించాడు, వీడు దేవుడు దూషించాడు, వీడు దేవుడు దూషించాడు, ఇది కొట్టారా కొట్టారు. ఎంత దేవుడు వచ్చినాడు? ఏలియా వచ్చినాడు. అయినా గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే నువ్వు వారు బీదవారేనో లేకపోతే నీకంటే తక్కువనో సరిగ్గా ప్రార్థనలనో నువ్వే గొప్ప ప్రార్థన పరువనో నీ ప్రార్థన ఎంతో గొప్పదనో నువ్వు మంచి మంచి పదాలు పలుకుతున్నావనో అవి కాదు ఇక్కడ దేవుడు. చూడండి, అక్కడ ఎవరికి ఎవడు అన్యాయం చేసినాడు, ఎవరికి ఎవడు ద్రోహం చేసినాడు అది దేవుడు గమనిస్తాడు. నువ్వు బలవంతుడనో లేక నీ కళలు ఎరవిగినానో లేక నీ ధనం ఎక్కువైందనో లేక నీ చదువు నీ మేధావితనం ఎక్కువైందనో దాన్ని బట్టి దేవుడు చూడడు. ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి ఎవడు నా ప్రజలైన వారు అన్యాయం చేసుకుంటారో చూసి దేవుడు స్పందించుకోవాలి. ఈ గుడ్డివాడిని వెళ్ళేసినని వెంటనే ప్రభు వచ్చినాడు. వచ్చి వానికి తను కనపరుచుకుని నేనేనైనా నేను బాగా చేసుకొని నేనే అంటనే అడే చేసినాడు. సాగిలపడి అంటే ఆరాధించినాడు. నేనేమంటానంటే ఆయనను ఎరిగిన వాడు ఆరాధిస్తాడు. తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం, మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. కనుక సువార్తల్లో ప్రతిదీ నువ్వు శుద్ధంగా చదివినప్పుడు దేవుడు నీకు అంత ఆయన గురించి నీకు అంత గొప్ప ఆనందం వస్తుంది, అంత గొప్ప సంతోషం వస్తుంది. ఆ మాటలను బట్టి ఆ వాక్యాన్ని బట్టి నీ హృదయములకు ఆనందం వస్తుంది. నన్నంతగా పట్టించుకుంటాడా? నన్నంతగా పట్టించుకుంటాడు ఆయన. అవును, అంతగా పట్టించుకుంటాడు ఆయన. నిన్నంతగా పట్టించుకుంటాడు ఆయన. నిన్నంతగా పట్టించుకుంటాడు. నేనంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, నేనంతగా నీ మీద సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. నిన్ను ప్రేమించి నీ ఎదుకు వచ్చి నీ యొక్క జీవితాన్ని కట్టేవాడు ఎవడు లేడు, ఎవడు లేడు. ప్రపంచంలో ఎవడూ చేయలేడు, ఆయనే చేసేది. అది గుర్తుంచుకో. నాకు ఇంత బాధ వచ్చిందే, వచ్చేదా అని చూడలేరా? నీ ఏడు వినలేరా? నీ మొర ఇనలేరా? విన్నాడు. తగిన సమయం వస్తుంది, చింతించా. కనుక నేను దగ్గరికి వచ్చినాడు. నేనేదైనా నీ గుడ్లు కళ్ళు ఇచ్చినని నీకు గుడ్లు లేవు కదా, నీ కనుగుడ్లు ఇచ్చిన నీ కన్నులు నీ అన్నింటినీ నేను బాగా చేసిన. కనుక అట్టి ప్రేమల రక్షకుని నువ్వు స్తుతించాలి, నువ్వు ఆరాధించాలి. నేను ఆరాధించాలి, నేనే స్తుతించాలి. నాకు తెలిసింది అది. నా మనోనేత్రములు వెలిగించబడినాయి, నీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన పిలుపు నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులు ఆయన ఇచ్చిన స్వాతంత్రం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయాన్ని బట్టి విశ్వసించు మనయందు నాయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. నాయందు ఆయన నమ్మిన నాయందు యేసుప్రభువుని నమ్మిన నాయందు ఆయన చూపే ఆయన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. అది నా శరీరము, నా హృదయము, నా మనస్సు, నా ఆత్మ, నా ప్రాణము అన్నిటికీ తెలియాలి. అందుకే దానికి తెలిసింది కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, సమస్తమా ఆయన పరిశుద్ధ నామం బట్టి సన్నిధించుము. ఆయన చేసిన కార్యంలో ఆధిపత్యం ఉంటుంది. కనుక నీ మనసు వెలిగించే దేవుడు ఇటుంటాడు. దేవుడు నీ కొరకు సులభడిన సత్యాన్ని నీ కళ్ళకు ప్రదర్శించబడతా ఉంది. ప్రభుకి సిలువేసినారు, ఆయనకి మేకలు కొట్టారు, తల మీద ఉలగీట పెడితే ఆ రక్తం అంతా నా కొరికే
కాల్చినాడు, నా కొరకే నా కొరకే అని ఎప్పుడన్నా ఏడ్చినావా? అప్పుడన్నా నా కొరకే రక్తము చిందించినవే, నా పాపముల క్షమాపణ కొరకాయి అనంతమైన దేవుడు అయింది, నరుడుగా మానవుడుగా పుట్టి ఈ పాపి కొరకు, ఈ నీచుడి కొరకు, ఈ విచారి కొరకు, ఈ దొంగ కొరకు, ఈ అన్యాయస్తుడి కొరకు ప్రాణం పెట్టినవే, రక్తం చిందించినవే, నా కొరకు రక్తం చిందించినవే, నా కొరకే కదా, నేను కదా పాపం చేసింది, నాకు కదా శిక్ష రావాల్సింది. ఎప్పుడన్నా సీన్ నీ మనసులోకి వచ్చిందా? ఆలోచించండి. అది అనుభవం దేవునితో నీకున్న అనుభవం, నాకున్న అనుభవం కనుక 11వ అధ్యాయం కదా రండి, కొద్ది నిమిషాలు ఇక్కడ కూడా ధ్యానిద్దాం. ఇక్కడ ఎవరైనా లాజరు, బాగా గమనించాలి. మీరు బాగా గమనించి సువార్తను జాగ్రత్తగా చదవాలి దయచేసి. ఏదో మాకు సువార్తలో ఏం అన్ని తెలుసు, మాకు మత్తయి సువార్త కదా, ఏం చెప్పు చెప్పు చెప్పు, ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పు చెప్పు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. నువ్వు చెప్పమ్మా, ఏదమ్మా నువ్వు కదా. ఇప్పుడు సువార్తలు ఆమె తెలిసిందే తెలియదా? తెలిసింది కదా. అట్లే నీకు తెలిసింది అనుకుంటే నాకు కూడా సువార్తలు తెల్లా. నేను ఎన్నెన్నో అక్షరం ఉంది లేక చూస్తుంది, ఏం మాకు తెలుసా అని కదా అనుకుంటాము. కానీ ఇక్కడ మనం ఇప్పుడు మనం ధ్యానిస్తే ఆ దేవుని యొక్క ప్రేమ యొక్క మాధుర్యము నీ మనసులో వేరు నీ మనసు ఆ మాధుర్యం వరకు వేరుగా ఉండదు. కనుక అటు వ్యక్తిగతంగా నీకు దేవునికి సంబంధం ఏర్పడాలి. ఇక్కడ 2వ వచనం 11:2. సహోదరుడు అంటే మార్తా మరియల సహోదరుడు. వీళ్ళు దేవుడు బేతనియా కదా, ఫస్ట్ ఉంది బేతనియా. సరేగా 2వ వచనం 3వ వచనం అక్క. ఎవరు పరిచయం? ఎట్లా పరిచయం? నువ్వు ప్రేమించిన వాడు. ఇప్పుడు ఎంతమంది చెప్పు, యేసు ప్రభువును ఎంతో ప్రేమించినాడు ఎంతమంది తెలుసు? వాక్యం చాలా అనుకుంటాం కదా, యేసు ప్రభువు నన్ను ఎంతో ప్రేమతో ప్రేమించాడని ఎంతమంది హృదయపూర్వకంగా దాన్ని చెప్పగలరు కదా. ఇక్కడ నువ్వు ప్రేమించిన వాడు రండి 6వ వచనం 5వ వచనం 6వ వచనం రండి 5వ వచనం అమ్మా. ప్రేమించను అంటే యేసు ప్రభు ప్రేమించినాడు, వాళ్ళు ప్రేమించింది తెలిసింది, ప్రభు కూడా ప్రేమిస్తున్నాడు. చెప్పినప్పుడు బోధకుడా, మాకు ఈ మాట జాగ్రత్తగా వినాలి, బోధకుడా ఇప్పుడే యూదులు నాతో కొట్టాలని అనుకుంటుంటే ఎక్కడికి పోతావా? అక్కడికి తిరిగి వెళ్తావా? ఎక్కడ పోతావు ప్రభు నువ్వు? కొడతారు కొడతారు. అక్కడికి వా వాయిదాలి. యేసు ప్రభుని ఎవరు ఎక్కడ అవమానపరిచినా అటువంటి అవమానపరిచిన స్థలంలో కూడా ఆయన నిన్ను ప్రేమించినప్పుడు నీ దగ్గరికి ఆయన వచ్చినాడు. ఈ లోకమంతా ఆయన అవమానపరిచిన స్థలంలో నేనుండగా నన్ను ప్రేమించి నా ఎదురుకు వచ్చినాడు. నిన్ను ప్రేమించి నీ ఎదురుకు వచ్చినాడు. నిన్ను ప్రేమించి నీ ఎదురుకు వచ్చినాడు. నిన్ను ప్రేమించి నీ ఎదురుకు వచ్చినవాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను అవమానపరిచిన వాళ్ళే, ఆయన అవమానపరిచిన వాళ్ళే. కనుక గమనించాలి. అయితే లాజరు చనిపోయినాడు, చనిపోయి సమాధి చేయబడినాడు. అప్పటికి 4 దినాలైంది. ఇది మనందరికీ తెలుసు, అందరికీ తెలుసు ఇది.
అయితే ఆయనను ప్రేమించెను, ఆయన లాజరును ప్రేమించెను. కనుక నిన్ను ప్రేమించునని నువ్వు నమ్మితే, ఈ లాజరు నమ్మినాడు, ఆయన చెల్లెలు కూడా నమ్మినారు, ఆయన అక్కలు కూడా నమ్మినారు. మనం ప్రభు ప్రేమించినారా అని వాళ్ళు కూడా నమ్మినారు. నమ్మే ఆ మాట చెప్తా ఉన్నారు. నేనేమంటానంటే, యేసు ప్రభు నువ్వు ఎంతో ప్రేమతో ప్రేమించినంటే నువ్వు ఎక్కడున్నా అక్కడికి వస్తాడు. నీ జీవితం పాడైపోయింది, లాజరు దేహం పాడైపోయింది, నాలుగు దినాలైపోయింది, అది కుళ్ళింది, వాసన కొడుతుంది, కంపు కొడుతుంది, వద్దు ప్రభు అని కేకలేస్తుంది వాళ్ళ అక్క. ఆయన ఆగలేదు, ఆయన ఆగలేదు. కనుక నా జీవితం పాడైపోయింది, నా బతుకు పనికి రాదు. మా బావ, మా మేనత్త కొడుకు, ఒకడే కొడుకు, ఆయన రే నువ్వు ఏంటి పెద్ద అతికి పడుతున్నావు, నువ్వు శరణ్ రూకవురా అన్నాడు. అంటే మా బావకు అప్పుడు కండక్టర్ కాబట్టి మంచి జీతం వస్తుంది, ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం ఏం లేదు కదా అని, నువ్వు శరణ్ రూకవురా, శరణ్ రూపాయ గట్టిగా మాట్లాడాకండి అన్నాను మా బావ. నిజమే, శరణ్ అర్థమైంది లేదు. అందరూ బాగా గౌరవించినారు, పర్వాలేదు అని. తర్వాత అన్ని అలవాట్లు వచ్చినాయి. కుటుంబాలు కీర్తించమని అయిపోయినా, కుటుంబాలను బాధించేవనైనా, కొన్ని కుటుంబాలు ఊరిడ్చి కూడా పోయినాయి, అటువంటి బాధించేవనైనా, అసహ్యమైన అయిపోయినా. మరి నిన్ను బట్టి మన ఊరికి ఎవరు పిల్లలు మన పిల్లలను కూడా ఎవరు చేసుకోరా అన్నాడు. మా ఇళ్ళల్లో ఇక్కడికి ఎవరు రారా, మా పిల్లలు చేస్తామని రాకుండా ఎప్పుడు ఆ ఊళ్ళో కళాకారు పోరా కళగా వివరిస్తారని అంటారు రా అన్నారు మా వాళ్ళు, మా ఇళ్ళు నాతో. అది కుళ్ళిపోయింది, పనికిరావాలి, చెల్లదు. ఎక్కడ జరిగింది ఇది? అక్కడ జరిగింది. ఈ లోకంలో చెల్లలేదు, పరలోకంలో చెల్లింది. ఇది పరలోకానికి చెల్లింది, పరలోక ప్రభువుకు చెల్లింది, సర్వాధికారి అంత చెల్లింది. ఇది చెల్లింది. ఏమిటి? దేని బట్టి? నన్ను బట్టా? ఆయన ప్రేమను బట్టి. ఆయన ఎంతో ప్రేమతో ప్రేమించినాడు. ఆయనను ఎంతో ప్రేమతో ప్రేమించినని నేను గ్రహిస్తే చాలు. లాజరును ప్రేమించినట్టు నన్ను కూడా ప్రేమించినారా, లాజరును ప్రేమించినట్టు నన్ను కూడా ప్రేమించినారా, నా దగ్గరికి వచ్చినారా, కొడతామని చేస్తామని ఆయన బాధ పెట్టేవాళ్ళు ఎవరున్నా సరే దొబ్బుకొని వచ్చేసినారా నా కోసము, దేవుడే వచ్చినారా నా కోసం ఈ దేవుడు నా ఎద్దుకు వచ్చినారా వచ్చినాడు. శత్రువుకు సాతాను చేతులను నన్ను విడిపించినాడు, నా బంధుకాలు తెగ్గుచ్చినాడు. స్వేచ్ఛ స్వాతంత్రం నా దేశానికి, నా ఆత్మకు ప్రసాదిస్తూ వచ్చినాడు. ఇది తెలిసి ఆరాధిస్తా. నీ ఆత్మ కూడా అట్లా జరిగింది. నీ ఆత్మను కూడా శత్రువుకు సాతాను నుండి, దురాత్మల సమూహం నుండి విడిపించినాడు. నీ పాపమును శాపమును తొలగించినాడు. నేను ఒక పరిశుద్ధమైన బిడ్డగా నిలబెట్టుకున్నాను. ఎంత ప్రేమ! ఇది నువ్వు గుర్తిరిగి దేవుని ఆరాధించుట. అందుకే స్వార్థలు జాగ్రత్తగా చదవాలి. ఈ ఏమన్నారు స్వార్థలు అన్నారు. మన బతుకు ఎంతో మంచి వార్త ఇది. ఇటు గ్రహించగలిగితే, ఇటు మనం చదవగలిగితే ఇది మన జీవితాన్ని ఎంతో చాలా మంది చదవరు కదా, చదివి కూడా వచ్చింది కదా. మనం చనిపోయాడు కదా, తీయడు అయ్యగారు, ఆయన చనిపోయినాడు. తనకి బతుకుదా నీకు? గాడిదన్నా ఇంకా ఒక బతికించిందా నీకు? కుక్కన్నా కథ కడపలో లేదా? ఏడు చెప్పింది ఆడ మర్చిపోతే నీకేం వాక్యం బతుకుంటుంది? ఇంకా ఏ వాక్యం బతుకున్నావు? ఎక్కడికి పోయిన వాక్యం నుండి బతుకున్నది. ఆ వాక్యం నీ జీవితాన్ని వెంటాడుతూ రావాలి. నేను ఎక్కడ మర్చిపోను. ఆ ఇంటికి రాసి పెట్టుకుంటా, ఇంటికి వచ్చినా కూడా వాటిని తిప్పుకుంటా, చదువుకుంటా, పది చదువుకుంటా. నా హృదయం నిలబడేందుకు వీటి నా హృదయంలో ఈ వాక్యం స్థిరపరుస్తామని నేను వేడుకుంటాను. అంత సునాసంగా మేరకు మంది మర్చిపోతాను. నేను మర్చిపోను. ఎక్కడి నుంచి ఎన్ని రోజులు ఉండేవాళ్ళ? అయ్యో కర్నూలులో, కడపలో చెప్పిక 4 రోజులు ఉంటుందా? మరి కథ మర్చిపోతే కదా.
ఎందుకు కదా ఒకరి పనులు ఒకరు చేయకండి, ఎవరి పనులు వాళ్ళే చేస్తారు. సేవకుడి పని సగపెద్దలు చేయకండి, సగపెద్దల పని సేవకుడు చేయొద్దు. సగపెద్దలు సేవకుడు చేసే పనులు విశ్వాసం పోయి చేయొద్దు. కుక్క ఏం చేసింది? కుక్క మరుగుతుంది రాత్రిపూట. గాలి ఏం చేసింది? కుక్కన్నా ఈ ముందు నువ్వు మరగాకు, నేను మరుగుతాను. ఏమి తీవ్రంగా చెప్పినారు ఆ మాట. కుక్కన్నా నువ్వు ఇది నువ్వు మౌనంగా ఉండు, ఎవడన్నా వచ్చినప్పుడు నేను గట్టిగా కలుపుతా అన్నాడు. అన్న వద్దులేనా, ఇబ్బంది పడతా, వద్దులేనా అంటే లేదు నుండులే అన్నాడు. అని కుక్కని ఏం చేశాడు? వద్దులేనా గార్డెన్నా వద్దులేనా, నా పని చేద్దానా అని కుక్కన్న గార్డెన్లకు చెప్పినాడు. గార్డెన్ ఎందుకు ఉండమో మౌనంగా, నేను చేస్తాను ఆ పని అని అన్నాడు కదా. అంటే ఏం చేసిన వాళ్ళు ఏమన్నారు? ఏం నిద్ర పోయకుండా అనవసరం కడుతున్నావు అని బండ తీసుకొని మూలు వేసి తర్వాత మూలు గురించి పడుకున్నాడు. అనుకున్నాక ఏమన్నా గార్డెన్ నా శక్తి లేకపోతే కాదు కదా. దేవుడు గారు అది చెప్తాను. ఆయన ఏమంటారంటే, ఒక ఆయన సేవకుడు వచ్చినాడు, వాక్యం చెప్పడానికి వచ్చినాడు. వాక్యం చెప్పడానికి వచ్చిన ఆయనకు నువ్వు ఏదైనా బైబిల్ అడిగినాడు. చదవాలి అన్నాడు, వెనక్కి పోయాడు. బైబిల్ చదువుకుని వెళ్ళిపో. మేము కాకినాడకు పోయినాం, సేవకుల మీటింగ్ పోయినాం. పొద్దున్నే ఆయన అక్కడే ఉన్నాడు, మేము అక్కడే ఉన్నాం కాబట్టి ఫోటోల దగ్గరికి పోయినాం. ఫోటోల దగ్గరికి పోతే బైబిల్ చదివిన వారు ఉంటే వచ్చి ఫోటో దిగండి, చదువుడు అక్కడే ఆగిపోయాడు. ఎవడు పోలే అంత కళాకడి ఉంటాడు. బైబిల్ అందులో గౌరవిస్తాడు ఆయన. బైబిల్ చదువునోడు, బైబిల్ని గౌరవించినోడు వాడు దేవుని గౌరవించడు, కనుక వాడితో నాకు సంబంధము లేదు అని తెగేసి చెప్పేవాడు ఆయన. బైబిల్ను గౌరవించినోడు దేవుని గౌరవించడు. బైబిలే కదా దేవుని చెప్పేది, ఇది వాక్యమే కదా, ఇది దేవుడే కదా, దేవుని మాటలు కదా, దీన్ని గౌరవించినోడు దేవుని నాటికి గౌరవించడు. కనుక స్వార్థలు చాలా జాగ్రత్తగా, అంటే స్వార్థనే కాదు, సువార్త అనేది నీకు నా జీవితానికి మంచి క్షేమకరమైన వర్తమానం తెలియజేసే వాక్యం ఇది. జాగ్రత్తగా చదవాలి. మనము అక్కడ ఏం విన్నామంటే సంఘ సిద్ధాంతం గురించి విన్నాం. ఒక వ్యక్తిలో దేవుడు ఉండాలా, ఆ ఇంట్లో దేవుడు ఉండాలా, ఆ సంఘంలో దేవుడు ఉండాలా. అంటే ఒక వ్యక్తి దేవునికి నివాసస్థలం కావాలా, ఒక ఇల్లు దేవునికి నివాసస్థలం కావాలా, ఒక సంఘము దేవునికి అదే కదా అది. ఎప్పటికీ బతుకుంటారా? ఎక్కడికి పోయి ఏ వాక్యం విన్నా, ఎక్కడ ఏ మాటలు విన్నా అవి ఎప్పటికీ నా దగ్గర ఉండి తీరాలి, స్టాక్ ఉండాలి. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండినేలా అవి లేకుండానే నాకు అది ఇది ఏం రాగలించారు, ఉపయోగించారు కూడా, ఏసి కూడా పాడలించారు. అయి ఉండాలి, మాటలు ఉండాలి. క్రీస్తు వాక్యములను మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అయి ఉండాలా. కనుక ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఇక్కడ కుళ్ళిపోయిన వాడిని ఏం చేశాడు? నీవు నమ్మిలేదా మహిమను చూతువు. ఇప్పుడు ఏం చేస్తా నేను దొరకమక్క నేను పాట చేసింటే బాగైందే బాగలేదా? ఎవరు మహిమది? నా మహిమ చెప్పుకోనికి నేను పాట చేసింటే పోయిందే కదా అంటున్నా. నేను దేవునికి మహిమ చెప్పడానికి నేను మాట్లాడలే. కానీ ప్రభు ఇక్కడ దేవుని మహిమను సూచకము అది. కనుక నువ్వు నేను చూపించాల్సింది దేవుని మహిమను చూసి ఆరాధించాలి. దేవుని మహిమ నీ జీవితంలో, నా జీవితంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయినారు. నేను పాపమును కలిగినాడు, నా పాపాన్ని తీసేసినాడు, తిరిగి ఆయన మహిమను నాకు ఇచ్చినాడు, నాకు తెలిసిందా? అప్పుడు నాకు మహిమ కనబడింది. ఇప్పుడు ఆయనకి ఏం చూపించినారు? మహిమ కనబడింది. ప్రభు ఏం చేసినాను? ప్రేమించను,
ప్రేమించి ఏం చేస్తాడు? ప్రేమ సమస్త దోషములను అది అక్కడుంది. ప్రేమ సమస్త దోషములను కప్పెను కనుక మరియా మాత యొక్క పాపములను, లాజరు యొక్క పాపములను కప్పి ఏం చూపిస్తున్నాడు? ఇప్పుడు మహిమను చూపిస్తున్నాడు. అసలు లేచి నడుచుకుంటా బయటకు వచ్చినాడు. ఇట్లే కట్టు కట్టారు. అటు నుంచి తెల్లగా లేచి ఆ గుడంతో కట్టి ఇట్లే వచ్చినాడు. కనుక అపరాధముల చేత, పాపముల చేత సత్యం నన్ను కూడా నా ప్రభు బతికించుడనే అనుభవం నాకుంటే, అపరాధములతో పాపములతో చచ్చి నాశనం అయిపోయిన నా జీవితాన్ని నా దేవుడు బాగు చేసినాడే. ఈ కంపు కొట్టి నన్ను, దుర్గంధంతో నిండిన నన్ను, నా జీవితాన్ని బాగు చేసినాడు. క్రీస్తు యొక్క పరిమళ వాసన నాలోనికి తెచ్చినాడు. అట్లు ఈ అనుభవం నాకుంటే, ఈ అనుభవంతో నీవు ఆరాధించుటకై దేవుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లేచి పాట పాడుకుంటాం. ఇటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైంది. నూట 62 60 162 60 పాడుకుంటాం. ఆరాధించెదానిను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదానిను మరి పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములగు విరసితిని విస్తారములగు వ్యాపకములగు విరసితిని నా జీవితమున ఈ మాటలను వినుటయచాలని ఎరిగితిని. నా జీవితమున ఈ మాటలను వినుటయచాలని ఎరిగితిని.
పేదలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను. పేదలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను. Yeah.